నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో భూభారతి పోర్టల్ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన సర్కార్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 14న ప్రారంభం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల వేగవంతం దిశగా అడుగులు ప్యాకేజీ 3 సవరించిన అంచనాలకు ప్రభుత్వం అనుమతులు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో హైడ్రా ఒప్పందం శాటిలైట్ ఇమేజెస్ సాయంతో చెరువులు భూములకు రక్షణ కల్పించేలా చర్యలు ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం తెస్తామన్న చంద్రబాబు తిరుమల తరహాలో వంటిమిట్ట ఆలయంలో నిత్య అన్నదానం ప్రారంభిస్తామని హామీ ఆంధ్రప్రదేశ్లో నేడు ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న మంత్రి లోకేష్ తొలిసారి వాట్సాప్లో పంపేలా ఏర్పాట్లు చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో గోరంట్ల మాధవ్కు 14 రోజుల రిమాండ్ కోర్టు ఆదేశాలతో రాజమహేంద్రవరం జైలుకు తరలింపు యూజీసీ చైర్మన్ గా కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి మామిడాల జగదీష్ పదవీ విరమణతో అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్రం ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేద్కర్ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని ఆవిష్కరించనున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపినట్లు అవుతుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. ఎన్నికల హామీ అమల్లో భాగంగా ధరణి స్థానంలో భూభారతి పేరుతో రెవెన్యూ చట్టం 2025 చట్టాన్ని తీసుకొచ్చింది. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి అంటూ 4 అంచెల్లో ధరణి పోర్టల్ కు చెందిన సమస్యల పరిష్కారానికి అవకాశమిచ్చింది. ఫలితంగా సాదా బైనామాలు మినహా ధరణి సమస్యలు దాదాపు సమసిపోయాయని అధికారులు చెబుతున్నారు. అయితే గత డిసెంబర్ నెలలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ మార్చేందుకు దాదాపు 4 నెలలు పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. చట్టం అమలుకు అవసరమైన నిబంధనలు కూడా రూపకల్పన కావడంతో చట్టాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 14 సాయంత్రం 5 గంటలకు హైటెక్ సిటీ శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతిని ప్రజలకు అంకితం చేస్తారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గడిచిన 5 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వంలో ఎలా ఇబ్బంది పడ్డామో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ భూభారత చట్టాల్లో ప్రతి అంశాన్ని క్రోడీకరించాం. ప్రతి అంశానికి పరిష్కార మార్గం చూపించాం. ప్రతి గజము భూమి ఉన్న ఆసాములకు కూడా ఒక భద్రత కల్పించే ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని పొంగులేటి విశ్వాసం వ్యక్తం చేశారు. ధరణి 3 ఏళ్ల పాటు అమల్లో ఉన్నా నిబంధనలు రూపొందించలేదన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అనతి కాలంలోనే పూర్తి స్థాయిలో తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 3వ ప్యాకేజీలో అంచనాలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ వద్ద నిర్మించిన అంజనగిరి జలాశయం నుంచి ఏదుల వద్ద నిర్మించిన వీరాంజనేయ జలాశయం వరకు అప్రోచ్ ఛానల్, కాలువ, హెడ్ రెగ్యులేటర్ పనులకు సంబంధించిన అంచనాలను సవరించింది. 0 నుంచి 8.3 కిలోమీటర్ల వరకు చేపట్టాల్సిన పనులకు 780 కోట్ల 63 లక్షల రూపాయలకు అంచనా సవరిస్తూ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో సన్నబియ్యం పథకం అమలుపై బీజేపీ, బీఆర్ఎస్ కడుపు మంటతో మాట్లాడుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పేదల కడుపు నింపే సంక్షేమ పథకంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీకి 10,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ వృధాగా పోయేవని, ప్రస్తుతం 13,000 కోట్ల వ్యయం అవుతున్నా ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఆహార భద్రతలో ఇదో విప్లవాత్మక పథకంగా మంత్రి ఉత్తమ్ అభివర్ణించారు. సన్నబియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ నాయకులతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మంత్రి జూమ్ సమావేశం నిర్వహించారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ నాయకులు రైతులకు సహకరించాలని సూచించారు.
80 to 84% పాపులేషన్కి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే ఇంకా గొప్ప కార్యక్రమం ఉంటుందా? స్వతంత్ర భారతదేశంలో ఏ సంక్షేమ పథకానికి, ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్కి రాని స్పందన ప్రజల నుంచి వస్తున్నది. బీజేపీ పరిపాలిత ఏ రాష్ట్రంలో అయినా 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నారా? బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ఏనాడైనా 3 కోట్ల మందికి 6 కిలోల మంచి క్వాలిటీ ఫైన్ రైస్ అనడానికి ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో పండిన సన్నవడ్లని మిల్లింగ్ చేయించి సన్న బియ్యాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలకి, నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్కి అందరూ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పూర్తిగా వృధా అయ్యే పథకంలో ఇప్పుడు 100% యూటిలైజేషన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం తీసుకురావాలనేదే తన ఆకాంక్షని సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటి పాలన అందించడానికి చేస్తున్న కృషికి ప్రజలు సహకారం అందించాలని ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణాన్ని వీక్షించిన అనంతరం విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముడి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. చతుర్దశి రోజు పండు వెన్నెలలో నిండు చంద్రుడు కనులారా వీక్షించే విధంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. శాశ్వత కళ్యాణ వేదికలో వేలాది మంది భక్తుల సమక్షంలో 2 గంటల పాటు సాగిన కళ్యాణ మహోత్సవం కొనసాగింది. ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం మాట్లాడిన చంద్రబాబు తిరుమల తరహాలోనే ఒంటిమిట్టలోనూ నిత్య అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ధనవంతులు కొన్ని సందర్భాల్లో ఆలయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని సూచించారు. పెన్నా ప్రతాపరెడ్డి ఒంటిమిట్ట కోదండరాముడికి దాదాపు 7 కోట్ల రూపాయలతో బంగారు కిరీటాలు కానుకగా అందజేయడం అభినందించాల్సిన విషయమని సీఎం కొనియాడారు. ఈ ఒంటిమిట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజంగా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఒక భక్తుడిగా, ఆయన సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, రామరాజ్యం అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసుకోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్లో పేదరికం లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి. పేదరికమే కాదు, ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి. దేవునికి సేవ చేయడం అంటే మనతో సమానంగా ఉండే పేదవాళ్ళని పైకి తీసుకురావడం చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవ్వరు కూడా ఆకలితో పోకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చేబ్రోలు కిరణ్పై దాడి చేసిన కేసులో మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాధవ్తో పాటు మిగతా 5గురికి గుంటూరులోని ప్రత్యేక మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాధవ్ను తొలుత నల్లపాడు పిఎస్ నుంచి గుంటూరు జీజీహెచ్కు తరలించిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మాధవ్ను ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. మాధవ్ తరఫున వాదనలు వినిపించిన మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రిమాండ్ అభ్యర్థన తిరస్కరించాలని కోర్టును కోరారు. అయితే మాధవ్ చేసిన దాడి బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తూ ఉండగా జరిగిందని, తరువాత ఎస్పీ కార్యాలయంలో కూడా మరోసారి దాడి చేశారని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఇరు వాదనలు విన్న ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి మాధవ్కు ఏప్రిల్ 24 వరకు రిమాండ్ విధించారు. నిందితులను నెల్లూరు జైలుకు పంపాలని న్యాయమూర్తి ఆదేశించగా అక్కడికి వద్దని పోలీసులు విన్నవించారు. ఫలితంగా కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. మాధవ్ను పోలీసులు గుంటూరు జిల్లా కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో ఆయన మరోసారి వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. మీడియా ముందుకు రావడానికి నిరాకరించిన ఆయన ఎంపీగా పనిచేసిన వ్యక్తిని మీడియా ముందుకు తీసుకొస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవ్ రాకపోవడంతో పోలీసులు మిగతా 5గురిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం దాడి చేసిన కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు అలా హాజరై ఇలా బయటకొచ్చేశారు. పట్టుమని ఓ గంట పాటైనా అధికారులు ప్రశ్నించకుండానే పంపించేశారు. విజయవాడ తులసీనగర్లోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి శుక్రవారం ఉదయం 10:30కు రావాల్సిన ఆయన తీరిగ్గా 12 గంటలకు వచ్చారు. గంటలోనే విచారణ ముగించుకుని కార్యాలయం నుంచి బయటకొచ్చేశారు. చంద్రబాబు నివాసంపైకి ఎందుకు దండయాత్రగా వెళ్లారని సిఐడి అధికారులు ప్రశ్నించగా టీడీపీ నేత ప్రస్తుత శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు జగన్పై అసభ్య వ్యాఖ్యలు చేశారని, వాటిపై చంద్రబాబును కలిసి నిరసన తెలిపేందుకు వెళ్లానని సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. దాడి చిత్రాలను చూపినప్పటికీ సరైన సమాధానం చెప్పలేదు. ఆయన చెప్పిన సమాధానాలు వినడానికే పరిమితమైన అధికారులు లోతుగా విచారించకుండా పంపించేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు సిఐడి విచారణ ముగిశాక విలేకరులతో జోగి రమేష్ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 3.5 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటనను అడ్డుపెట్టుకుని ఇప్పుడు భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు.
చంద్రబాబు లోకేష్ అధికారం ఉందని వెర్రవీగుతున్నారన్న జోగి రమేష్ తమపై కేసులు పెడితే మహా అయితే 2-3 నెలల్లో జైల్లో ఉంచగలరని, అంతకుమించి ఏం చేస్తారని ప్రశ్నించారు. భూమి గుండ్రంగా ఉంటుందని, ఎప్పుడూ అధికారంలో ఉంటారనుకోవడం భ్రమేనని రమేష్ పేర్కొన్నారు. కేసులు పెడితే 4 రోజులు వెళ్తాం, 2 నెలలు వెళ్తాం, 3 నెలలు వెళ్తాం. ఇంకా ఏదో చేయాలి. ఏం చేస్తారు? ఏమి చెయ్యగలరని అడుగుతా ఉన్నా. తప్పు చేయటానికి వెళ్ళాలా, చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియజేయడానికి మాత్రమే వెళ్ళానని చెప్పేసి గంటాపదంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు వినాలా, లోకేష్ తెలుసుకోవాలా. ఎర్రబుక్కు శాశ్వతం కాదమ్మా. 1 సంవత్సరం రెడ్ బుక్తో నడుపుతావు, ఎర్ర బుక్తో నడుపుతావు, 2వ సంవత్సరం నడుపుతావు, 3వ సంవత్సరం మడిచి ఎక్కడో పెట్టుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇంటర్ ఫలితాలను results.ap.gov.in వెబ్సైట్ లేదంటే మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా పొందవచ్చని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్కు హాయ్ అని సందేశం పంపి ఫలితాలు తెలుసుకోవచ్చని వివరించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది కలిపి మొత్తం 10,58,892 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్టు మంత్రి లోకేష్ తెలిపారు. సర్కారు భూములు, చెరువులను అక్రమార్కుల చేతికి చిక్కకుండా ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ప్రయాణంలో మరో కీలక అడుగుపడింది. అక్రమార్కుల వ్యూహాలను ఛేదించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSCతో హైడ్రా అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, NRSC డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్ సంతకాలు చేశారు. విపత్తుల నిర్వహణ, నీటి వనరుల రక్షణ కోసం NRSC నుంచి జియోస్పేషియల్ డేటా, సాంకేతిక సహకారం హైడ్రాకు అందుతుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ TCUR కోసం భౌగోళిక డేటాబేస్, జియోస్పేషియల్ డేటాబేస్ సృష్టికి సాంకేతిక మద్దతు లభిస్తుంది. భువన్ పోర్టల్లో ఉన్న TCUR పరిధిలో విపత్తు నిర్వహణ, నీటి వనరుల రక్షణకు సంబంధించి అన్ని రకాల వారసత్వ సమాచారం NRSC అందిస్తుంది. హై రెజల్యూషన్ ఉపగ్రహ డేటా, వైమానిక ఫోటోగ్రఫీ, డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ హైడ్రాకు అందుతాయి. చెరువుల FTL, బఫర్ జోన్లకు సంబంధించి 100% నమ్మకమైన సమాచారం అందుబాటులోకి తీసుకురావడంలో NRSC శాటిలైట్ ఇమేజ్లు ఉపయోగపడతాయని రంగనాథ్ చెప్పారు. తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా జస్టిస్ BS జగ్జీవన్ కుమార్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. 5 ఏళ్ల పాటు వీరు కొనసాగనున్నారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్, సభ్యులుగా డాక్టర్ కిషోర్, శివాడి ప్రవీణను ఎంపిక చేసింది. వీరు 3 ఏళ్ల పాటు మానవ హక్కుల కమిషన్లో కొనసాగనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం వీరిని నియమించాల్సిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. పోలవరం బనకచర్ల లింక్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లకుండా నిలువరించాలని గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు GRMB, KRMB చైర్మన్లకు తెలంగాణ నీటిపారుదల శాఖ ENC అనిల్ కుమార్ లేఖ రాశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని గతంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందన్న ENC పన్నుల విభజన చట్టం, ట్రైబ్యునల్ అవార్డులకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 7న జరిగిన బోర్డు సమావేశంలో గోదావరి, బనకచర్ల అంశాన్ని ప్రస్తావించామని గుర్తు చేశారు. ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఆ రోజు GRMB చైర్మన్, AP సభ్యులు సమాధానమిచ్చారని లేఖలో తెలిపారు. కానీ మరుసటి రోజే గోదావరి జలాలను బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కు తరలించే పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. 2014 విభజన చట్టంలో ఉన్న విధి విధానాల ప్రకారం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించి ఏపీని నిలువరించాలని గోదావరి బోర్డును తెలంగాణ ENC కోరారు. ఇందుకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు, తాడిపూడి ఎత్తిపోతల పథకాలపై ఎలాంటి టెండర్ల ప్రక్రియ చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు మరింత మెరుగైన సరకు రవాణా కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. గోండియా, బల్హార్షా మధ్య 240 కిలోమీటర్ల మేర డబ్లింగ్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. దాదాపు 4,819 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ నుంచి ఉత్తరాది రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణికుల రాకపోకలతో పాటు బొగ్గు, ఇనుము వంటి సరుకు రవాణా మరింత సులభతరం కానుందని చెప్పారు. ఈ డబ్లింగ్ ప్రాజెక్టు మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని అనేక జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరుస్తుందన్నారు. తెలంగాణ నుంచి బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల మధ్య మరిన్ని రైళ్లను ఆపరేట్ చేసేందుకు ఈ కొత్త ప్రాజెక్టు ఉపయోగపడుతుందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ వెల్లడించారు.
బలాషా నుంచి గోండియా ఉన్న రైల్వే లైన్ని 4,800 కోట్ల రూపాయల వ్యయంతో డబ్లింగ్ చేయడానికి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి అధ్యక్షతన కేబినెట్ అంగీకరించింది. ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయమని రైల్వే శాఖకి ఉత్తర్వులు ఇచ్చింది. మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎంతో ఉపయోగపడబోయే ప్రాజెక్టు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా నార్త్ వైపు, ఈస్ట్ వైపు, బీహార్, రక్సోల్, దర్భంగా వెళ్ళే ట్రైన్స్ అని ఇదే రూట్లో వెళ్తూ ఉంటాయి. ఒకటి, ఆ ట్రైన్స్ పంక్చువాలిటీ ఈ డబ్లింగ్ వల్ల ఇంప్రూవ్ అవుతుంది. రెండోది, ఇక్కడికి చాలా డిమాండ్ ఉన్న ఈ డెస్టినేషన్స్కి మనం ఎక్కువ ట్రైన్స్ రన్ చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈ బలాషా గోండియా రైల్వే లైన్ చాలా ఉపయోగపడుతుంది. ప్రముఖ వృక్ష ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. తన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న రామయ్య జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రకటించింది. శనివారం సెలవు దినమైనప్పటికీ పనిదినంగా ప్రకటిస్తూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మెమో జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రార్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ కార్యాలయాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. వాస్తవానికి సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్కు 5,000 రూపాయల ప్రత్యేక రుసుము చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇవాళ ఎలాంటి రుసుము చెల్లించకుండానే రిజిస్ట్రేషన్లు చేయించుకునే వెసులుబాటు కల్పించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ విజ్ఞప్తి చేసింది. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. క్షేత్రస్థాయిలోని కుటుంబ సాధికార సారథులు మొదలు లోక్సభ నియోజకవర్గ స్థాయి వరకు అన్ని కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికల ప్రక్రియను మే 15లోగా పూర్తి చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. సంస్థాగత ఎన్నికల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యమివ్వాలని నాయకులకు సూచించారు. నేతలందరినీ సమన్వయపరిచి సంస్థాగత ఎన్నికల ప్రక్రియను సమర్థంగా పూర్తి చేయడానికి శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల వారీగా పరిశీలకులను నియమించనున్నట్టు తెలిపారు. టీడీపీ రికార్డు స్థాయిలో 1.02 కోట్లకు పైగా సభ్యత్వాల నమోదు ప్రక్రియను ఇటీవలే పూర్తి చేసింది. వచ్చే నెల 15లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి మే 28, 29, 30 తేదీల్లో కడపలో నిర్వహించనున్న మహానాడులోగా రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటిస్తారు. మహానాడులో జాతీయ అధ్యక్షుల్ని ఎన్నుకుంటారు. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం మైలపల్లి రాచపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటికుంటలో పడి 7 ఏళ్ల వయసున్న 3 బాలురు మృతి చెందారు. మృతులను చొక్కా రాజుదేవ, చొక్కా రాజుజయ, రెడ్డిచర్ల యశ్వంత్గా గుర్తించారు. 3 ఆడుకుంటూ వెళ్లి ఊరి దగ్గరలో ఉన్న నీటికుంటలో పడిపోయారు. చిన్నారులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలో నీటికుంటలో బాలురను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారులు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. కర్నూలు, సత్యసాయి జిల్లాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు నోటికి, వీపునకు శూలాలు గుచ్చుకొని రథోత్సవంలో పాల్గొన్నారు. తమ కష్టాలు తొలగిపోవాలని 48 రోజులు ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు శరీర భాగాలకు శూలాలు గుచ్చుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథాలను లాగారు. ఈ దృశ్యాలను చూసేందుకు పట్టణవాసులు ఆసక్తి కనబరిచారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు. వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ తమ పిల్లలతో కలిసి ఈ నెల 21 నుంచి భారత్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. వారు సిమ్లా, హైదరాబాద్, జైపూర్, ఢిల్లీని సందర్శించే అవకాశాలున్నాయని వాషింగ్టన్ వర్గాలు వెల్లడించాయి. పర్యటనలో భాగంగా వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారని తెలిపాయి. అటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ వాల్జ్ కూడా ఈ నెల 21 నుంచి భారత్లో పర్యటించనున్నారు. వాల్జ్ది పూర్తిగా అధికారిక పర్యటనని వాషింగ్టన్ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 22 నుంచి 2 రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియాకు వెళ్లే ముందు వాన్స్, వాల్జ్ ఇద్దరూ ప్రధానిని కలవనున్నారు. ట్రంప్ సుంకాల విధానం కారణంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న నేపథ్యంలో వీరు భారత్లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఫ్లోరిడాలోని ప్రధాన రహదారిపై ఓ చిన్న విమానం కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. బోకా రాటన్ నుంచి తల్లాహస్పీకి వెళ్లాల్సిన సెస్నా 310 విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదానికి గురైన విమానం ప్రధాన రహదారిపై పడగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానంతో పాటు పక్కనే ఉన్న చెట్లు కూడా కాలిపోయినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించినట్టు పేర్కొన్నారు. రహదారిపై వెళుతున్న ఓ కారును ఢీకొనడంతో మరొకరు గాయపడినట్టు చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషికి యూజీసీ చైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ ఈ నెల 7న పదవీ విరమణ చేయడంతో ఈ తాత్కాలిక ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి నియామకం జరిగే వరకు వినీత్ జోషి యూజీసీ బాధ్యతలను అదనంగా చూస్తారు. ఉన్నత విద్యారంగంలో ముఖ్యమైన సంస్కరణలు తీసుకురావడంలో జగదీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన హయాంలోనే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ విధానం ప్రారంభమైంది. 1000 కిలోల గౌరవ్ అనే దీర్ఘశ్రేణి బాంబును రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు సుఖోయ్ యుద్ధ విమానం నుంచి బాంబును విజయవంతంగా విడుదల చేసినట్లు DRDO వెల్లడించింది. ఈ నెల 8 నుంచి 10 వరకు జరిపిన పరీక్షల్లో 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం చేరుకుందని రక్షణ శాఖ తెలిపింది. ఈ ప్రయోగంతో గౌరవ్ దీర్ఘశ్రేణి బాంబు భారత వైమానిక దళం అమ్ముల పొదిలో చేరడానికి మార్గం సుగమమైందని పేర్కొంది. దీర్ఘశ్రేణి బాంబులు సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. గౌరవ్ దీర్ఘశ్రేణి బాంబును విజయవంతంగా పరీక్షించినందుకు DRDO IAF బృందాలను అభినందించారు. IPL 18వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 5వ ఓటమిని చవిచూసింది. గత రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నైపై 8 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ అలవోకగా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. శివం 31, విజయ్ శంకర్ 29 పరుగులు మినహా మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కోల్కతా బౌలర్లలో సునీల్ నారాయణ్ 3, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతా జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 10.1 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. సునీల్ నారాయణ్ 44, డికాక్ 23 పరుగులు చేశారు. నారాయణ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.